హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శోభ. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి ఇవన్నీ మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తామండి. మేమైతే దర్గాకి అయితే వెళ్తున్నాము. అదే నెల్లూరులో ఫేమస్ రొట్టెల పండుగ దర్గా ఉంది కదా, అక్కడికైతే వెళ్తున్నాము. ఈ రూట్ వచ్చి పదర్పూర్ వెళ్ళే రూట్ అండి. కొంచెం మనం డీకేడబ్ల్యూ కాలేజీని క్రాస్ చేసాం కదా డీకేడబ్ల్యూ కాలేజీని. అలాగే ఇట్లా ముందుకు వచ్చేసేయాలన్నమాట. నేనైతే రివర్స్లో అయితే వీడియో అయితే తీసామన్నమాట. ఇప్పుడు ఇలా ముందుకు వచ్చేస్తే మనకి ఆల్రెడీ మన పార్ట్ 1లో చెప్పాము, ఇది ఆర్చ్ అనమాట, కడుతూ ఉన్నారు. ఈ వే నుంచి మనము వెళ్ళొచ్చు. అలాగే 3 వేస్ అయితే ఉన్నాయి, 3 గేట్లు అనమాట. అటుపక్క స్విమ్మింగ్ పూల్ గేట్ అయితే ఉంటుంది, అది మనం వచ్చేటప్పుడు చూద్దాము. ఇదే అనమాట దర్గా రొట్టెల పండుగ ఇక్కడ అయితే ఫేమస్గా జరుగుతుంది. ఇదే అనమాట. చూడండి, అన్ని అంగళ్ళు అవన్నీ క్లోజ్ చేసి ఆల్మోస్ట్ ఆల్ రొట్టెల పండుగ అయిపోయి ఒక 10 days అవుతుంది అనమాట. కానీ ఎప్పుడు ఒకరోజు అని కాదండి, ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, వచ్చి వాళ్ళ మొక్కలను తీర్చుకుంటుంటారు. చూడండి, ఇప్పుడు వ్యాన్ అయితే ఉంది కదా, దాంట్లోనే వాళ్ళు ఎన్ని రోజులు వాళ్ళు ఉన్నారనుకుంటున్నారు, అన్ని రోజులకి అన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకొని ఇలా అయితే ఉంటుంటారు. చూడండి, ఇట్లా బస్సులో అయితే వచ్చారు, ఇలా జరుపుకుంటారనమాట. అంతగా ఫేమస్ అనమాట ఈ ప్లేస్ అనేది. మంచి టూరిస్ట్ ప్లేస్ కూడాను. ఇక్కడే బోట్ షికారు కూడా ఉంది, అలాగే స్విమ్మింగ్ పూల్ ఉంది. చూడండి వ్యూ ఎంత బాగుందో కదా. మనం ఇక్కడ వెళ్తూ ఉన్నాము, మొత్తము ఒక సముద్రం లాగా అనిపిస్తుంది కదా, అంత బాగుందన్నమాట వ్యూ. చాలా చాలా ఫేమస్ అండి. మనము వచ్చి మంచిగా ఒక 1 week అయినా ఇక్కడ స్పెండ్ చేసి, లేదా 3 days అట్లా స్పెండ్ చేసి అయితే వెళ్ళచ్చు. అంత ఫేమస్ అనమాట. అలాగే ఇక్కడ వాళ్ళు వంటలు కూడా చేసుకొని తింటారనమాట. అన్ని ఐటమ్స్ సరుకులు అన్నీ తెచ్చుకొని ఇక్కడే వండుకొని కూడా వెళ్తారు. ఇదనమాట. ఒక్కొక్క పార్టిషన్ లాగా చేస్తున్నారు కదా, అక్కడ పోల్స్ పెట్టి చూడండి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రొట్టె పెడుతున్నారు. ఆ రొట్టెలు ఆ ప్లేస్లోనే అందుకుంటారు. అంత ఫేమస్ అనమాట. ఇంకా పక్కన వచ్చి మనది ఇవన్నీ వాటర్, కాళ్ళు కడుక్కోవడానికి వాటర్స్, అలాగే అక్కడ బాత్రూమ్స్, స్వచ్ఛ టాయిలెట్స్ అని ఉన్నాయి. లోపలికి అయితే అటు కొంచెం ముందరికైతే వెళ్తాము. అక్కడ చేపలు పడుతూ ఉంటారు, మన చెరువులోనే చేపలు పట్టి వాళ్ళు సేల్ చేసుకుంటూ ఉంటారనమాట. అది నేనైతే లోపలికైతే మీకైతే చూపిస్తున్నాను. దగ్గరికి వెళ్ళి చూద్దాము, పదండి. ఇదండి, వచ్చేసాము. చేపలు అయితే ఈ విధంగా పట్టి వాళ్ళే క్లీన్ చేసి మనకైతే ఇచ్చేస్తారండి. ఇవి ఫ్రెష్ ఆర్గానిక్ అనమాట. ఆర్గానిక్ అంటే ఏ మందులు, ఎటువంటి మేత లేకుండా చేపలు మన చెరువులోనే, స్వచ్ఛమైన మంచినీటి చేపలు అనమాట ఇవి. చూడండి, ఇలాగా జాలర్లు వలలు వేసి అప్పటికప్పుడు తీస్తారు. చుట్టూరు, ఈ గట్టు చుట్టూరు ఇలా తెప్పలు అయితే పెట్టుకుంటారండి వీళ్ళు. తెప్పలన్నీ పెట్టుకొని మనకి చేపలు అయితే పట్టి ప్రతిరోజు వీళ్ళు సేల్ చేస్తారండి. అప్పటికప్పుడు ఫ్రెష్ బతికిన చేపలు అయితే మనము ఎక్కడైతే చూడొచ్చు అనమాట, లైవ్ ఫిష్ని. టేస్ట్ కూడా ఇవి వండుకుంటే చాలా చాలా బాగుంటాయండి, అంత టేస్ట్గా ఉంటాయి. మనకి ఎప్పుడైనా ఆర్గానికే కదా, మనం పెంచిన చేపల కన్నా అవే పెరిగిన చేపలే మంచి టేస్ట్గా ఉంటాయి. అవే హెల్త్కి కూడా చాలా మంచిది. తర్వాత అయితే నేనైతే ఇటు వచ్చేసాను. రొట్టెల పండుగ, మనము రొట్టెలు వదులుతారు కదా, పట్టుకుంటాం కదా, అక్కడికైతే వెళ్దాము, పదండి.
చూడండి ఇలా మెట్లు కట్టి టైల్స్ తోటి మంచిగా నీట్గా చేశారనమాట ఈ ప్లేస్ని. అంతకుముందు ఇదంతా ఏం లేదండి, కొంచెం గట్టు అలాగే బురద మట్టి అవన్నీ ఉండేది. ఇప్పుడు మన గవర్నమెంట్ అన్నీ మంచి ఫెసిలిటీస్ అయితే వచ్చే భక్తులకి మంచి ఫెసిలిటీ అయితే కల్పించింది. చూడండి వాటరు ఎలా వస్తున్నాయో. ఇప్పుడు ఇక్కడ చివరి దాకా వెళ్ళి చూద్దాం పదండి. అలాగే ఏ రొట్టె ఏ ప్లేస్లో అందుకుంటారు అవి కూడా చూద్దరు. కొంచెం మనమైతే ముందుకెళ్ళిపోదాం అన్నమాట. ఇలాగే చూడండి అలలు ఎంత బాగా వస్తున్నాయి. అలలు కొంతమంది మునుగుతున్నారు, స్నానాలు కూడా చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ మొక్కులు. కొంతమంది వచ్చి వాటరు మన నెత్తి మీద కూడా చల్లుకుంటారు. అంత పుణ్యము అని అనుకుంటారనమాట. అంత చూడండి ఎదురుగా కనిపిస్తుంది కదా, అది రొట్టె. నాకైతే విజిబుల్ అయితే లేదు రొట్టె, అలా ఉంది. ఇలాగ ఈ విధంగా మనకి కట్టుంటారనమాట. ఒక్కొక్క రొట్టె చూడు. ఈ పాప ఈమె మొక్కు అయితే తీర్చుకుంటుంది. కింద ఇది బెల్లపుండలు వదిలేరనమాట వాళ్ళు, ముస్లిమ్సే. ఏ మొక్క అయితే మనకైతే తెలియదు, కానీ బెల్లపుండలు ఒక 3 బెల్లపుండలు అయితే వదిలేశారనమాట. చూడండి ఎక్కడైనా స్నానం చేస్తున్నారు. ఇంకొంచెం మనము ముందుకెళ్దాము. చూశారు కదా, రొట్టెల పండుగ అయిపోయినా కానీ నార్మల్ సమయాల్లో కూడా ఇక్కడ ఎంతమంది వచ్చి వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ వాళ్ళ వాళ్ళ ప్రార్థన చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారో చూడండి. ఎంత అలలు ఎంత బాగుందో అండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ విజిట్ చేయాల్సిన ప్లేస్, మంచి డివోషనల్ ప్లేస్ అనమాట, ఫేమస్. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి. మంచిగా ఫ్యామిలీస్ తోటి ఆహ్లాదంగా వచ్చి పీస్ఫుల్గా గడిపేసి వెళ్ళిపోవచ్చు. పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. మనము సముద్ర స్నానానికి వెళ్ళినట్టే ఇక్కడ కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సమ్మర్లో వస్తే వాటర్ అనేది ఎక్కువ ఉండవు, ఇట్లా వర్షాకాలాల్లో అలా వస్తే మనకి వాటర్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనము ఎంజాయ్ చేయొచ్చు. అలలు కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇలా చూడండి సైడ్లు రొట్టెలు రాస్తున్నారు కదా, చాలా మంచిగా అయితే గవర్నమెంట్ అయితే మనకి డెవలప్మెంట్ అయితే చేస్తుందండి. రొట్టెల పండుగ దర్గాని ఇంకా చేస్తూనే ఉంది. దానికి మాత్రం మనం గవర్నమెంట్కి మంచిగా హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పచ్చు. చూడండి మేము కూడా వాటర్లో, మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట వాటర్లో. ఇప్పుడు కొంచెం మనము ముందుకైతే వెళ్ళిపోయి మిగతా ప్లేసెస్ చూసేద్దాము. చూడండి అలలు. అలాగే మన పిల్లలతోటి ఫ్యామిలీతో వచ్చినప్పుడు జాగ్రత్తగా కూడా ఉండాలి. పిల్లలకి పక్కనే వాటర్లో మునిగిపోతారు. అందుకనే కొంచెం దూరం వరకే ఇక్కడ మనకి డేంజర్ పోల్స్ లాగా అవి కట్టేస్తున్నారు అనమాట. ఇట్లా ముందుకు వచ్చేసాము. మొత్తానికి ఎండింగ్ స్పాట్కి అయితే వచ్చేసాము. ఇంకొంచెం ముందుకు పోతే అంతేనండి, అక్కడ వరకే అయిపోతుంది ఎండింగు. ఆ తర్వాత అటు పక్కన కూడా ఏంటంటే బోట్ ఒకటి కనిపిస్తుందా మీకు? ఆ చివర ఒక బోట్ అయితే పెట్టున్నారు. ఆ బోటు అటు పక్క బోట్ షికారు ఎండింగ్లో. మొత్తానికి వీడియో అంతా అయిపోయింది. అంటే నేను ఎందుకు వీడియో తీస్తున్నానంటే పార్ట్ 2 అని, రొట్టెల పండుగ జరగనప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలియాలి కదా, అందుకని నేనైతే వీడియో తీశాను.
ఇదంతా ప్లేస్ అంతా అనమాట. చాలా బాగుంది కదా వ్యూ, అంత బాగుంటుంది అనమాట. మంచి మంచి వాతావరణము, ఫ్రెష్ ఎయిర్ అంత బాగుంటుంది. అటు సైడ్ పిల్లలు ఆడుకునేదానికి పార్క్ కూడా ఉంటుంది, చిన్నది మినీ పార్క్ లాగా. మొత్తానికి ముందుకైతే వచ్చేసాం కదా. ఇటు సైడ్ వచ్చి ఫస్ట్ వచ్చి అక్కడ రాస్తున్నారు బోట్ షికారు అని. అక్కడ బోట్ షికారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి స్విమ్మింగ్ పూల్ వచ్చేస్తుంది. అదండి పక్క బోట్ షికారు. మేమైతే ఎప్పుడు ఎక్కలేదు కానీ బోట్ షికారు అయితే ఉంది. ఈసారి మీకు ఖచ్చితంగా బోట్ షికార్ టూర్ అయితే చూపిస్తాను. ఖచ్చితంగా ఇంకో వీడియో తీద్దాము, అది కూడా పార్ట్ 3 చేద్దామన్నమాట. ఇదండి ఇంక మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము. ఇది వేరే రూట్ అనమాట. దీంట్లోనే బోట్ షికారు, ఇది వచ్చి స్విమ్మింగ్ పూల్ రూట్. అది అక్కడ కనిపిస్తుంది కదా స్విమ్మింగ్ పూల్ రూట్. ఇదిగోండి స్విమ్మింగ్ పూల్ రూట్ అనమాట. ఇంకొంచెం ముందుకు వస్తే గవర్నమెంట్ ఆఫీసులు అవన్నీ ఉంటాయి. ఇంతేనండి మన ఫేమస్ రొట్టెల పండుగ. మీరు కూడా తప్పకుండా వచ్చి మీ ఫ్యామిలీతోటి వచ్చి హ్యాపీగా ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళండి. చాలా చాలా పీస్ఫుల్గా చాలా చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా రండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాము. కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు అనమాట. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే వచ్చేస్తానమాట. ఇదండి మేమైతే రిటర్న్ అయిపోయాం కదా. ఇక్కడ హార్స్ కూడా ఉంటాయి, గుర్రపు స్వారీలు కూడా ఉంటాయి అనమాట. అదండి హార్స్ ఇచ్చి జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. మేమైతే వైట్వి 3 హార్సెస్ చూసాము. ఇదండి మీకు ఫస్ట్ చూపించాం కదా ఆర్చ్, అదనమాట. ఆ వీడియోనే నేను రివర్స్లో చూపించాను ఫస్ట్ వీడియోలో, ఎందుకంటే రూట్ తెలియాలి కాబట్టి. ఇప్పుడు మనమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. బాయ్ బాయ్.